అవినీతి ఎందెందు వెతికినా అందందు దర్శనమిచ్చే సర్వాంతర్యామిగా మారి చాన్నాళ్లైంది. పనుల కోసం ప్రజల సొమ్మును గుటకాయ స్వాహా చేస్తున్న విష పురుగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో అవినీతి అనకొండ చేరిపోయింది. మరి ఎవరా కేటుగాడు, ఏంటా కహాని? అవినీతికి ఆకలి ఎక్కువ అని విన్నాం, కానీ ఈ రేంజ్ లో ఆకలి ఉంటుందని ఇతగాడిని చూస్తేనే అర్థమవుతోంది. పేరు జీవన్ లాల్, వృత్తి ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్. కానీ ఆయన ఇన్కమ్ ని పెంచుకోవడం కోసం ఎత్తిన కమిషనర్ అవతారం ఇప్పుడు అందరినీ షాక్ కి గురిచేస్తుంది. ఇతని బేరాలు, దందాలు, బినామీ ఆస్తులు చూస్తుంటే ఎవరైనా బిత్తరపోవాల్సిందే. మందిని ముంచే తెలివితేటలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. వైరా మాజీ ఎమ్మెల్యే రాముల్ నాయక్ కొడుకే ఈ జీవన్ లాల్. ఇటీవలే ముంబైలో 70 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ సిబిఐకి చిక్కాడు కేటుగాడు. ముంబైకి చెందిన ఎన్టీడబ్ల్యూ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 2.5 కోట్ల విలువైన ప్లాట్ ను లంచంగా తీసుకున్నాడు ఈ అవినీతి తిమింగలం. అంతేకాదు, ఖమ్మం జిల్లాకు చెందిన బినామీ దండెల్ వెంకటేశ్వర్లు పేరిట ప్లాట్ ను రిజిస్ట్రేషన్ చేయించినట్టు అధికారులు గుర్తించారు. అలాగే ముంబైలోని మరో 2 సంస్థల నుంచి కూడా 35 లక్షల రూపాయల లంచం తీసుకున్నట్టు సిబిఐ తేల్చింది. ఈ సొమ్మును హవాలా ద్వారా స్వీకరించినట్టు దర్యాప్తుల బృందం ఆధారాలు సేకరించింది. షాపూర్జీ పల్లోంజీ నిర్మాణ సంస్థ టాక్సేషన్ ఫైల్ పెండింగ్ ను క్లియర్ చేసేందుకు 1.20 కోట్ల లంచం డిమాండ్ చేసినట్టు సిబిఐ దృష్టికి వచ్చింది. ఇక ఇద్దరు మధ్యవర్తుల మధ్య 15 లక్షల రూపాయల లంచం తీసుకున్న జీవన్ లాల్ మరో 70 లక్షలు తీసుకుంటుండగా పక్కా ఆధారాలతో సిబిఐ అధికారులకు దొరికిపోయాడు.